రీసెంట్ గా యాపిల్, ఎన్విడియా ఇలాంటి కంపెనీస్ లో ఒక సర్వే చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న ఇంజనీర్స్ లో ఒక 2000 మంది బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఆ 2000 మందిలో 30% ఆఫ్ ద ఇంజనీర్స్ కి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏ ఐఐటీనో ఎన్ఐటీనో కాదు, రెగ్యులర్ టియర్ 3 కాలేజ్ గ్రాడ్యుయేట్స్. నేను రీసెంట్ గా కొంతమంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు నాకు బాగా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది ఏంటంటే, వాళ్ళకి ఇప్పుడు ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో, వాళ్ళకి ఇప్పుడు ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో, సేమ్ ఇవే క్వశ్చన్, సేమ్ ఇదే కన్ఫ్యూజన్ నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మా బ్యాచ్ కూడా అదే ఉండే. అంటే జనరేషన్ తో జనరేషన్ మారిపోతుంది కానీ క్వశ్చన్స్ మాత్రం మారట్లేదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నీకు కూడా అదే కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఒక 48 lakhs ప్యాకేజ్ ని చూసినప్పుడు అసలు మనలాంటి రెగ్యులర్ కాలేజ్ స్టూడెంట్స్ కి ఆ ప్యాకేజ్ పాసిబులా కాదా? బయట మార్కెట్ లో న్యూస్ చూస్తేనేమో అసలు జాబ్స్ లేవు అంటారు. కొన్ని సీనియర్స్ కి ఇలాంటి కంపెనీస్ వస్తున్నాయో చూస్తేనేమో కాలేజ్ ప్లేస్మెంట్స్ లో ఒక్క టెక్నికల్ కంపెనీ రాదు. అలాంటప్పుడు ఇలాంటి అట్మాస్ఫియర్ లో కూడా ఒక మంచి జాబ్ తో సెటిల్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కున్న బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఈ రోజుల్లో. అందుకే ఈ వీడియోలో మనం ఒక 5 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి సాలరీ బ్రేక్ డౌన్. అసలు 48 lakhs per annum అంటే అసలు నీ చేతికి మంత్లీ ఎంత వస్తుంది? సెకండ్ వచ్చేసి యాక్చువల్ ప్రూఫ్స్. అంటే ఎవరైతే నీలానే ఒక రెగ్యులర్ కాలేజ్ చదువుకుని ఎటువంటి కనెక్షన్స్ లేకుండా పెద్ద పెద్ద కంపెనీస్ లో 48 lakhs ప్యాకేజ్ కొట్టేశారో వాళ్ళ స్టోరీస్ ఏంటి, అసలు వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు? థర్డ్ వచ్చేసి యాక్చువల్ స్కిల్ గ్యాప్. అంటే ఇప్పుడు నువ్వున్న స్టేజ్ నుంచి 48 LPA ఆఫర్ రావాలి అంటే ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి? ఫోర్త్ వచ్చేసి విజిబిలిటీ. అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ నీ క్యాంపస్ కాకపోయినా కూడా నువ్వు వాటిల్లో జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి? అండ్ ఫిఫ్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ద కంప్లీట్ మంత్ బై మంత్ రోడ్ మ్యాప్. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు నువ్వు నీ కెరియర్ గురించి నిజంగా సీరియస్ ఉన్నావు అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఎవ్రీ సింగిల్ వీడియో ఈ ఛానల్ లోపల నీ కెరియర్ ని సక్సెస్ఫుల్ చేయడానికి ఉంది. విత్ దాట్ సెడ్ ఫస్ట్ పాయింట్ గురించి చూద్దాం, సాలరీ బ్రేక్ డౌన్. నీకు ఒక 48 lakhs ఆఫర్ వచ్చింది అంటే నీ చేతికి వచ్చేది 4 lakhs కాదు, 2.6 lakhs. అదేంటి వంశీ, మరి మంత్లీ 1.4 lakhs ఎక్కడ పోతున్నాయి అంటే అవి 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లోకి వెళ్తున్నాయి. ఒకటి వచ్చేసి స్టాక్స్, ఇంకోటి వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్. యూజువల్ గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఒకరికి హై సాలరీస్ ఆఫర్ చేస్తున్నాయి అంటే ఆ సాలరీస్ లో ఒక సర్టెన్ పోర్షన్ ని స్టాక్స్ లాగా లాక్ చేసి పెడతాయి అన్నమాట. అంటే ఆ క్యాండిడేట్ ఒక 4 to 5 years ఆ కంపెనీలో పనిచేస్తే మాత్రమే ఆ స్టాక్ ఆప్షన్స్ కింద ఆ మనీ రిలీజ్ చేస్తారు. సెకండ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్. నేను దీని నుంచి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పేరుతో అర్థమైపోతుంది నీకు. బేసిక్లీ నువ్వు నీ జాబ్ లో ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తే అంత ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు. సి ఎండ్ ఆఫ్ ద డే మంత్లీ 2.6 lakhs అనేది ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ అమౌంట్ అట్ ఆల్. ఇట్ ఇస్ కంప్లీట్లీ లైఫ్ చేంజింగ్ మనీ అది. బట్ ఈ బ్రేక్ డౌన్ ఎందుకు ఇస్తున్నానంటే చాలా మందికి ఆ మిస్కన్సెప్షన్ ఉంది. మనం న్యూస్ పేపర్స్ లో, కాలేజ్ అడ్వర్టైజింగ్ లో 48 lakhs వచ్చింది, 74 lakhs వచ్చింది అంటే ఇమ్మీడియట్ గా క్యాల్కులేటర్ వేసి అమ్మ వీడు 4 lakhs 5 lakhs సంపాదిస్తున్నాడు అని చెప్పేసి. కానీ యూజువల్ గా మన మైండ్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ 48 lakhs ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నాయి అంటే మన లాంటి రెగ్యులర్ కాలేజ్ స్టూడెంట్స్ ని ఎందుకు హైర్ చేసుకుంటారు? ఇప్పుడు 2 రియల్ లైఫ్ స్టూడెంట్ స్టోరీస్ మాట్లాడుకుందాం, క్లియర్ గా విను. రీసెంట్ గా అశోక్ అనే స్టూడెంట్ కి ఫోన్ పే లో 33 lakh rupees జాబ్ వచ్చింది. తను ఏ ఐఐటి కాదు, ఎవరు రెఫర్ చేయలేదు, అండ్ ఒక స్పెషల్ కనెక్షన్ కూడా లేదు. తను చదువుకుంది ఒక రెగ్యులర్ టియర్ 3 కాలేజ్. అండ్ తను ఉండే ఏరియా కూడా ఎలా ఉంటుంది తెలుసా? వర్షాకాలంలో వర్షం పడ్డ ప్రతిసారి వాళ్ళ కాలనీ అంతా ఫ్లడ్ అయిపోతుంది. అలాంటి ఏరియా నుంచి వస్తున్నాడు. అశోక్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశాడు. అండ్ తను కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వక ముందే మోర్ దాన్ 800 LeetCode ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు. దీంతో పాటు 3 full stack ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేసి లైవ్ గా డిప్లాయ్ చేశాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫోన్ పే కంపెనీ వాళ్ళ కాలేజ్ క్యాంపస్ కి ప్లేస్మెంట్స్ కోసం రాదు, బట్ తను ఆఫ్ క్యాంపస్ లో వాళ్ళ వెబ్సైట్ నుంచి అప్లై చేశాడు డైరెక్ట్ గా. బట్ బికాస్ తన స్కిల్స్ అంత స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి తను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా నన్ ఆఫ్ దట్ రియలీ మ్యాటర్డ్. ఆల్ దట్ ఇట్ మ్యాటర్డ్ వాస్ తన జాబ్ కి అప్లై చేస్తున్నప్పుడు తన దగ్గర ఉన్న స్కిల్ సెట్ ఎలాంటిది. ఆ స్కిల్ సెట్ నచ్చే ఫోన్ పే తనకి 33 lakhs ప్యాకేజ్ ఆఫర్ చేసింది. సిమిలర్ గా కార్తిక్ అని ఇంకో స్టూడెంట్, తను కూడా టియర్ 3 బ్యాక్గ్రౌండ్ నుంచే. తను ఎంసీఏ చదువుకున్నాడు. గూగుల్ సబర్ ఆఫ్ కోడ్ కి 3 times అప్లై చేశాడు. దాంట్లో 2 times రిజెక్ట్ అయ్యాడు. బట్ సెకండ్ టైం రిజెక్ట్ అయిన తర్వాత ఒక 1.5 years డెడికేటెడ్ గా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ మీద కంట్రిబ్యూట్ చేస్తూ, తన స్కిల్స్ ని బిల్డ్ చేస్తూ, తన ప్రొఫైల్ ని బాగా డెవలప్ చేసుకున్నాడు. అండ్ థర్డ్ టైం తను అప్లై చేసినప్పుడు ఫైనలీ గూగుల్ సబర్ ఆఫ్ కోడ్ ని క్రాక్ చేశాడు. మనందరిలానే తన స్టోరీ కూడా వెరీ సిమిలర్. వాళ్ళ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ లేవు, వచ్చినా కూడా టెక్నికల్ కంపెనీస్ ఏవి రావు. అయినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ దేర్ కమింగ్ ఫ్రమ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా గానీ, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ ఏవైనా గానీ, వీళ్ళిద్దరు కూడా సొంతంగా స్కిల్స్ బిల్డ్ చేసుకుని డ్రీమ్ కంపెనీస్ లో డ్రీమ్ ప్యాకేజెస్ లో సెటిల్ అయ్యారు. బై ద వే గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ లో సెపరేట్ వీడియో ఉంటుంది, గో చెక్ దట్ అవుట్ ఆఫ్టర్ దిస్ వీడియో. సో వీళ్ళందరూ స్టోరీస్ చూసుకుంటే వీళ్ళందరికీ ఒక సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది. ఎవరికి కూడా లక్ మీద బేస్ చేసుకుని జాబ్స్ రాలేదు. వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, అసలు వాళ్ళు ఏం స్కిల్స్ బిల్డ్ చేసుకున్నారు, అండ్ ఎలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారు, అండ్ ఫైనలీ ఎక్కడెక్కడ అప్లై చేశారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా ఫ్యూచర్ లో నీ మీద నీకు డౌట్ వచ్చినప్పుడు, నాకు ఎడ్యుకేషన్ కి, నేను వచ్చే కాలేజ్ బ్యాక్గ్రౌండ్ కి నాకు ఒక హై పేయింగ్ జాబ్ నిజంగానే సాధ్యం అవుతుందా లేదా అనిపించినప్పుడు ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్స్ గురించి గుర్తు తెచ్చుకో. అండ్ ఇందాక మాట్లాడుకోవడం గుర్తుందా? యాపిల్, ఎన్విడియా, జోహో ఇలాంటి కంపెనీస్ లో 30% ఆఫ్ దర్ ఎంప్లాయీస్ కమ్ ఫ్రమ్ టియర్ 3 బ్యాక్గ్రౌండ్స్. అంటే రెగ్యులర్ మన లాంటి కాలేజ్ నుంచి వెళ్తున్నారు. సో వాళ్ళకి పాసిబుల్ అయినప్పుడు మనకెందుకు కాదు? సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి, ఈ కంపెనీస్ హైర్ చేసుకుంటాయా లేదా అని కాదు, ఆ కంపెనీస్ కి ఏం కావాలి, ఎటువంటి స్కిల్స్ కోసం చూస్తున్నారు, అదే స్కిల్ గ్యాప్. మనం స్కిల్ గ్యాప్ గురించి మాట్లాడే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకుని కింద
వీడియోకి హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ క్లిక్ చేసావంటే వీడియోకి ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోకి టార్గెట్ 2 lakh హైప్ పాయింట్స్ పెట్టుకుందాము. కింద హైప్ చేసేయండి, మీ సపోర్ట్ చూపియండి. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట ఏఐ వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా ఏఐ వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే ఏఐ ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక ఏఐ ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఏఐ ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు ఏఐ మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రీప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి సైనోహబ్ జనరేటివ్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ కోర్స్ లో జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి ఏఐ నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, నువ్వు చాట్ జీపీటీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు ఐటీ డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ ఏఐ సర్టిఫికేషన్ కోర్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్డ్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ ఏఐ రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడు ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. కమింగ్ బ్యాక్, సో ఆ స్కిల్ గ్యాప్ ఏంటి? ఒక రెగ్యులర్ స్టూడెంట్ కి అండ్ ఒక 48 LPA జాబ్ క్రాక్ చేసిన స్టూడెంట్ కి డిఫరెన్స్ వచ్చేసి 4 మెయిన్ స్కిల్స్ అన్నమాట. ఫస్ట్ స్కిల్ వచ్చేసి ప్యాటర్న్ రికగ్నిషన్. ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నాడు అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ కోడింగ్ క్వశ్చన్స్ తీసుకుని వాటన్నిటి బట్టి కొట్టుకుని రెడీ ఉంటాడు. బట్ అదే ఒక 48 LPA స్టూడెంట్ ఏం చేస్తాడో తెలుసా? LeetCode లో మీడియం డిఫికల్టీ ప్రాబ్లమ్స్, హార్డ్ డిఫికల్టీ ప్రాబ్లమ్స్ మీద కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. దీంట్లో గోల్ ఏంటంటే బట్టి కొట్టడం కాదు, ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయడం. ఎవ్రీడే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు నీ బ్రెయిన్ ఆ ప్యాటర్న్స్ కి అలవాటు పడిపోతుంది. సో నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో కొత్త కోడింగ్ క్వశ్చన్ వచ్చినా కూడా అయ్యో నేను బట్టి కొట్టలేదే అని భయపడకుండా ఆ ప్యాటర్న్ రికగ్నిషన్ తోనే ఆ ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సెకండ్ బిగ్గెస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ప్రాజెక్ట్స్. ఒక యావరేజ్ స్టూడెంట్ కి మహా అయితే రెజ్యూమే లోపల కాలేజ్ లో బిల్డ్ చేపించే ప్రాజెక్ట్స్ మాత్రమే ఉంటాయి. మహా అయితే మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్. బట్ అదే ఒక డ్రీమ్ జాబ్ క్రాక్ చేసిన స్టూడెంట్ రెజ్యూమే చూస్తే దాంట్లో మల్టిపుల్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే ఆ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేసి, డిప్లాయ్ చేసి అండ్ ఆ ప్రాజెక్ట్స్ కి యాక్చువల్ యూజర్స్ ఉండేలాగా. కాలేజ్ ప్రాజెక్ట్స్ కి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కి ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్. నువ్వు ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నావు అంటే ఆ ప్రాజెక్ట్ లో వచ్చే ఛాలెంజెస్ గానీ, బగ్స్ గానీ ఇవన్నీ కూడా నువ్వే సాల్వ్ చేసుకోవాలి. ఇలా సాల్వ్ చేస్తూ వస్తున్నప్పుడు నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే బిల్డ్ అవుతుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ దట్ కంపెనీస్ లుక్ ఫర్ దీస్ డేస్. థర్డ్ బిగ్గెస్ట్ స్కిల్ వచ్చేసి సిస్టమ్ డిజైన్. సిస్టమ్ డిజైన్ ని వెరీ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. యూజువల్ గా మనం ప్రాజెక్ట్ అంటే ఏం చేస్తాం? ఒక సింపుల్ ఫీచర్ ని బిల్డ్ చేస్తాం. బట్ సిస్టమ్ డిజైన్ అంటే ఒక ఫీచర్ కాకుండా ఒక కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్. అంటే అథెంటికేషన్ నుంచి డేటాబేస్ మేనేజ్మెంట్, పేమెంట్ గేట్వేస్, డిప్లాయ్మెంట్, స్కేలింగ్ ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ డిజైన్ చేయడమే సిస్టమ్ డిజైన్ అంటారు. ఇంకా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే జొమాటోలో ఆర్డర్ డెలివరీకి ట్రాకింగ్ ఉంటుందా? ఆ GPS ట్రాకింగ్ వచ్చేసి ఒక ఫీచర్ అది. బట్ అదే ఒక జొమాటో అప్లికేషన్ ఎంటైర్ గా బిల్డ్ చేయడము అంటే అథెంటికేషన్, OTP మేనేజ్మెంట్, లోపల ఆర్డర్స్, కార్ట్ మేనేజ్ చేయడము, పేమెంట్ గేట్వే ఇంక్లూడ్ చేయడము, దాంతో పాటు GPS ట్రాక్ చేయడము, ఇదంతా కలుపుకుంటే సిస్టమ్ డిజైన్ అవుతుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ వచ్చేసి AI ఇంటిగ్రేషన్. నేను ఈ రోజుల్లో AI ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదు, అది మనందరికీ ఆల్రెడీ తెలుసు. రైట్ నౌ మార్కెట్ లో ఎవ్రీ సింగిల్ కంపెనీ ఈస్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ విత్ స్ట్రాంగ్ AI స్కిల్స్. అంటే నువ్వు పైథాన్ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, ఫుల్ స్టాక్ నేర్చుకున్నా గానీ నీకు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎలా పనిచేస్తాయి, జెనరేటివ్ AI APIs గానీ, SDKs గానీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తో ఎలా వర్క్ చేయాలి, ఇది ఐడియా ఉంది అంటే నీకు వచ్చే అడ్వాంటేజెస్ వెరీ వెరీ హై. అండ్ ఒక చిన్న సీక్రెట్ చెప్పనా, రైట్ నౌ మార్కెట్ లో ఈ జెనరేటివ్ AI నాలెడ్జ్ అనేది చాలా తక్కువ మంది దగ్గర ఉంది. సో ఏ స్టూడెంట్స్ కి అయితే
ఇలాంటి నాలెడ్జ్ ఎక్కువగా ఉందో కంపెనీస్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ దాకా వినిన తర్వాత నీకు అనిపిస్తుండొచ్చు, వంశీ ఓకే ఇక్కడ దాకా నాకు అర్థమైంది, బట్ ఈ కంపెనీస్ ఏవి కూడా మా క్యాంపస్ కి రావు కదా, మనం వాటికి అసలు ఎలా అప్లై చేయాలి అని. సో ఇక్కడే మనందరం కూడా ఒక పెద్ద డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఒక యావరేజ్ స్టూడెంట్ ఏం చేస్తాడు, కంపెనీస్ వాళ్ళ కాలేజ్ కి వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడు. బట్ అదే ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ అయితే వాడికి కావాల్సిన కంపెనీస్ కి బయటకి వెళ్ళి అప్లై చేయడం స్టార్ట్ చేస్తాడు. గూగుల్ నీ కాలేజ్ కి రాకపోయినా, అమెజాన్ నీ కాలేజ్ కి రాకపోయినా, ఆర్ ఎటువంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ నీ కాలేజ్ కి రాకపోయినా కూడా ఒక సింపుల్ టెస్ట్ ద్వారా, అంటే నీ కాలేజ్ పేరుతో సంబంధం లేకుండా నిన్ను హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి మన దగ్గర 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్ అప్లికేషన్స్. ప్రతి ఒక్క మేజర్ కంపెనీ, గూగుల్ గానీ, మైక్రోసాఫ్ట్ గానీ, ఫ్లిప్కార్ట్ గానీ, వీళ్ళందరికీ కూడా ఒక సెపరేట్ కెరియర్స్ పోర్టల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకుంటే careers.google.com ఉంటుంది, flipkart.com/careers, అండ్ దాంతో పాటు అమెజాన్ అయితే amazon.jobs. సో ఇలా నువ్వు నీ డ్రీమ్ కంపెనీకి వాళ్ళని కాలేజ్ కి వచ్చినా రాకపోయినా కూడా యూ కెన్ గో ఆన్ టు దర్ కెరియర్స్ వెబ్సైట్, అప్రోప్రియేట్ రోల్ సెర్చ్ చేసుకుని ఆ రోల్ కి నీ రెజ్యూమే సబ్మిట్ చేయొచ్చు. ఇది వినడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ ఒక నిజం చెప్పాలంటే బేర్లీ 1% or 2% ఆఫ్ ద పీపుల్ అప్లై ఫర్ జాబ్స్ త్రూ దేర్ వెబ్సైట్. ఇప్పుడు ఈ థాట్ నీకు రాలేదంటే నీ క్లాస్ లో ఇంకెంత మందికి వచ్చి ఉండొచ్చు, నీ కాలేజ్ లో ఇంకెంత మందికి వచ్చి ఉండొచ్చు. సో ఇలాంటి కేసెస్ లోపల జస్ట్ ఇమాజిన్ అక్కడ కాంపిటీషన్ ఎంత తక్కువ ఉండొచ్చు అనేది. సో ఇలాంటి కేసెస్ లోపల ఇఫ్ యువర్ రెజ్యూమే ఇస్ గుడ్ అండ్ యువర్ స్కిల్ సెట్ ఆర్ గుడ్, అక్కడ నీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యి నేను ఇంటర్వ్యూ పిలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సేమ్ ఇలానే నీ డ్రీమ్ కంపెనీ ఏదైనా గానీ గూగుల్లోకి వెళ్ళి డ్రీమ్ కంపెనీ స్పేస్ కరియర్స్ అని సెర్చ్ చేసావు అంటే ఎవ్రీ సింగిల్ కంపెనీది కరియర్ స్పేస్ దొరికేస్తుంది. దాని లోపల వాళ్ళు ఎలాంటి రోల్స్ కోసం హైర్ చేసుకుంటున్నారు అని చెక్ చేసుకుని ఆ ఎవ్రీ సింగిల్ రోల్ కి నువ్వు నీ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసి ఎంప్లాయీ రెఫరల్స్. నీకు ఒక కంపెనీ నుంచి ఒక ఎంప్లాయీ రెఫరెన్స్ వచ్చింది అంటే నేను ఇంటర్వ్యూకి పిలిచే ఛాన్సెస్ 90% ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలాంటి రెఫరెన్సెస్ ఎలా తెచ్చుకోవాలి? 2 వెరీ వెరీ ఈజీ వేస్ ఉంటాయి, చెప్తా చూడు. ఫస్ట్ వచ్చేసి నీ అల్యూమినై, అంటే మీ కాలేజ్ నుంచి ఒక 3-4 ఇయర్స్ ముందు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకసారి వాళ్ళందరి ప్రొఫైల్స్ ని లింక్డ్ఇన్ లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు యూ విల్ ఫైండ్ అ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఎట్ గుడ్ కంపెనీస్. అలాంటప్పుడు యాజ్ అ జూనియర్ గా నువ్వు వాళ్ళని అప్రోచ్ అయ్యావు అంటే వాళ్ళని రెఫర్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సెకండ్ వచ్చేసి లింక్డ్ఇన్ లోపల నీ టార్గెట్ కంపెనీ అయితే ఉందో ఆ టార్గెట్ కంపెనీ లోపల డెవలపర్స్ అందరికి యాడ్ రిక్వెస్ట్ పంపించి నీ ప్రాజెక్ట్స్ మీద ఫీడ్బ్యాక్ గానీ, నీ రెజ్యూమే మీద ఫీడ్బ్యాక్ గానీ, కెరీర్ అడ్వైస్ గానీ అడుగుతున్నావు అంటే ఎట్ ఎ పాయింట్ వేర్ వాళ్ళ కంపెనీలో ఆఫర్స్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళే ఆటోమేటిక్ గా నేను రెఫర్ చేస్తారు. ఈ 2 మెథడ్స్ గురించి ఇంకా చాలా డీటెయిల్డ్ గా మన ఛానల్ లో సెపరేట్ వీడియోస్ చేసాము. గో చెక్అవుట్ దోస్ వీడియోస్, అవి ఇంకా 10 times మోర్ హెల్ప్ఫుల్ ఉంటాయి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ గానీ, లినక్స్ ఫౌండేషన్ మెంటర్షిప్ గానీ, MLH ఫెలోషిప్ అని ఇలా డిఫరెంట్ గా గ్లోబల్ గా సెవరల్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. వీటి లోపల నీ కాలేజ్ నేమ్ తోటి ఎవ్వరికి సంబంధం ఉండదు. ఎనీబడి కెన్ పార్టిసిపేట్ ఫర్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇలాంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసినా లేకపోతే గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ని క్రాక్ చేసినా కూడా ఇవన్నీ కూడా నీ రెజ్యూమేకి హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ వెయిటేజ్ యాడ్ చేస్తుంది. అండ్ లాస్ట్ కి వచ్చేసి ఆన్లైన్ కోడింగ్ కాంపిటీషన్స్. హ్యాకర్ ఎర్త్ లాంటి వెబ్సైట్స్ చెక్ చేస్తూ ఉన్నావంటే ఫ్రీక్వెంట్ గా యూ విల్ ఫైండ్ దట్ మీషో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి కంపెనీస్ కోడింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. మీషో 20 lakhs ప్యాకేజ్ ఆఫర్ చేస్తుంది ఫర్ స్టూడెంట్స్, వాళ్ళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్. నువ్వు ఏ కాలేజ్ నుంచి అయినా రా, నీకు ఎన్ని బ్యాక్లాగ్స్ అయినా ఉండని, నువ్వు వాళ్ళ కోడింగ్ ఛాలెంజ్ కంప్లీట్ చేసావు అంటే ఆ ఆఫర్ నీదే. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద వీడియో విచ్ ఇస్ యువర్ టైమ్ లైన్ అండ్ యువర్ రోడ్ మ్యాప్. అసలు నువ్వు ఏం చేయాలి ఈ పాత్ లోకి వెళ్ళాలి అంటే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫౌండేషన్. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకో, అది జావా గానీ, పైథాన్ గానీ, ఫుల్ స్టాక్ గానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక టెక్నాలజీ తీసుకుని దాంట్లో ఫస్ట్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసుకో. సెకండ్ స్టెప్ వచ్చేసి ఆ ఫౌండేషన్ మీద ఇంకొంచెం డెప్త్ నాలెడ్జ్ తెచ్చుకోవడం. అంటే ఇప్పుడు నువ్వు నేర్చుకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని కొన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయి, వాటిని ఆన్లైన్ లో డిప్లాయ్ చేయి. లీడ్ కోడ్ లోపల ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి సాల్వ్ చేయడం స్టార్ట్ చేయి. దాంతో పాటు లింక్డ్ఇన్ లోపల, గిట్ హబ్ లోపల ప్రొఫైల్స్ బిల్డ్ చేసుకుని యాక్టివ్ గా మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయి. థర్డ్ స్టెప్ కి వచ్చేసరికి లీడ్ కోడ్ లోపల ఈజీ ప్రాబ్లమ్స్ నుంచి మీడియం ప్రాబ్లమ్స్ కెళ్ళు. అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఇంకా కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయి. అంటే సింపుల్ ప్రాజెక్ట్స్ నుంచి వదిలేసి మూవ్ ఫర్ సిస్టమ్ డిజైన్ ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్ట్స్, అంటే ఎండ్ టు ఎండ్ కంప్లీట్ గా ప్రొడక్ట్ బిల్డ్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటారా. ఈ స్టేజ్ దగ్గర స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్. అది ఏ ఇంటర్న్షిప్ అయినా గానీ గో స్టార్ట్ అప్లై ఫర్ ఇట్. ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ఏమైనా చేయగలుగుతావు అంటే ఇట్ ఇస్ వెరీ వెరీ గుడ్ టు స్టార్ట్ రైట్ నౌ. ఫోర్త్ స్టెప్ లోపల ఈ స్కిల్స్ అన్ని బిల్డ్ చేసుకుని లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ మీద ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని క్లౌడ్ సర్టిఫికేషన్ గానీ, AIML బేసిక్స్ గానీ, ఇలాంటి ఇంపార్టెంట్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయి. అండ్ ఆనెస్ట్లీ ఈ స్టేజ్ దాకా వచ్చిన తర్వాత నీకు ఇంటర్న్షిప్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఈ స్టేజ్ లో ఇంటర్న్షిప్స్ కి ఈజీగా 50,000 నుంచి 75,000 రూపీస్ స్టైపెండ్ కూడా ఉంటుంది. 90 to 95% ఆఫ్ ద టైం ఇవే ఇంటర్న్షిప్స్ ఫుల్ టైమ్ ఆఫర్స్ కింద కూడా కన్వర్ట్ అవుతాయి. అండ్ ఫైనల్ స్టెప్ లోపల ఈ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్, లీడ్ కోడ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ క్యూములేట్ చేసుకుని స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ కంపెనీస్ ఆన్ దేర్ కెరియర్ పోర్టల్స్ అండ్ స్టార్ట్ రీచింగ్ అవుట్ టు పీపుల్ ఆన్ లింక్డ్ఇన్ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్. సో నేను చెప్పినట్టు ఈ పాత్ ఏదైతే ఉందో ఇది ఇంపాసిబుల్ పాత్ కానే కాదు. నీలానే ఇంకెంతో మంది ఇలాంటి కాలేజ్ నుంచే వచ్చి మంచి మంచి కంపెనీస్ లో సెటిల్ అయ్యారు. జస్ట్ బికాస్ వాళ్ళు ప్రాపర్ స్కిల్స్ నేర్చుకుని మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఆ ఆపర్చునిటీస్ అనేవి
అన్లాక్ అయ్యాయి. ఈ వీడియో చూస్తున్న నీకు కూడా ఆ టాలెంట్ ఉంది, ఆ పొటెన్షియల్ ఉంది. జస్ట్ దాట్ నీకు ఇప్పటిదాకా రోడ్ మ్యాప్ ఒక్కటి లేకుండే. నౌ ఆ లోటు కూడా తీరిపోయింది. మన ఛానల్లో ఇంకో పాడ్కాస్ట్ ఉంది. దాంట్లో సేమ్ మనలానే ఒక రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుని ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. సో అసలు తన జర్నీ ఎలా ఉండింది, తను ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఇవన్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. గో చెక్ దట్ అవుట్. దాంతో పాటు గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ మీద సెపరేట్ వీడియో ఉంది. డూ చెక్ ఇట్ అవుట్. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, సైనోహబ్ జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ AI ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. నెక్స్ట్ ఎటువంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ నువ్వు మెయిన్ గా వీడియో ఎండింగ్ దాకా చూసావు అంటే ఎండింగ్ దాకా చూసా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయి. ఇట్ మేక్స్ మీ రియలీ హ్యాపీ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.